పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణపయ్య నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రై సిటీ పరిధిలో దాదాపు 6,500 విగ్రహాలు కొలువు తీరాయి. దీంతో భారీ విగ్రహాల నిమజ్జనాల కోసం 10 ప్రాంతాల్లో, చిన్న మధ్య తరహా విగ్రహాల నిమజ్జనం కోసం 14 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో భారీ క్రేన్లను సిద్ధం చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తిలో చేశారు. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరం వరంగల్ ట్రై సిటీలో మాత్రం దాదాపు 6,400 విగ్రహాలు ఉన్నాయి. 6,400 విగ్రహాలకు సంబంధించి 22 చోట్ల నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. దాదాపు 10 చోట్ల పెద్ద వినాయకులకు సంబంధించిన ఏర్పాటు చేశారు. మిగతా 12 చోట్ల చిన్నతో పాటు మిడిల్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ పరమైన ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేశారు. దాదాపు కోట చెరువు రాత్రి నేషనల్ సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన నేపథ్యంలో ఒక కోట చెరువు సంబంధించిన నిమజ్జనానికి సంబంధించిన అక్కడ ఆపివేశారు. వాటినన్నిటి కూడా చిన్న వాడపల్లికి తరలించారు. ఇక్కడ క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తారు. చూడవచ్చు మనం చిన్న పెద్దలతో పాటు ఆడుతూ పాడుతూ డప్పు వాయిద్యాలతోటి బాణా సంచలతోటి డీజే సౌండ్స్ తోటి నృత్యాలు చేస్తూ వినాయకులు తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతున్నది. మొత్తానికి ట్రాఫిక్ పరమైన ఇబ్బందులు ఎక్కడ లేకుండా ముఖ్యంగా వడ్డేపల్లి చెరువు కానీ, అదేవిధంగా బంధం చెరువు, అదేవిధంగా పద్మాక్షమ్మ చెరువు, అదేవిధంగా హసన్పర్తి చెరువు, భీమారం చెరువు, ముఖ్యంగా ఉర్సు చెరువు దాదాపు 5-6 చోట్ల మాత్రం కనివిని ఎరగని రీతిలో 4,000 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఎన్సీసీ అదేవిధంగా ఇతర వాళ్ళని కూడా సహాయం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి విగ్రహాలన్నీ కూడా సాయంత్రం వరకు సిస్టమేటిక్ ఏ విగ్రహం ఎన్ని గంటలకు బయలుదేరాలి, దానికి ఎంత సమయం పడుతుంది, అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా నృత్యాలాడుతూ ఎవరిని కూడా భక్తులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగాలని చెప్పేసి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం చూడవచ్చు ఇక్కడ చిన్నబడ్డపల్లి చెరువు దగ్గర దాదాపు భారీ క్రేన్స్ ఉన్నాయి. భారీ క్రేన్స్ తోటి పెద్ద పెద్ద విగ్రహాలను కూడా తీసుకెళ్లి దాదాపు మధ్యలో వదిలేస్తారు. గజ ఈతగాలను కూడా ఎవరైనా స్లిప్ ఇందులో పడినా కూడా గజ ఈతగాలను కూడా దాదాపు 100 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఇటువంటి లేకుండా ఒక సమయస్ఫూర్తితో కనుక సమయంగా వచ్చి కేవలం భక్తి శ్రద్ధలతో మాత్రమే రావాలని అధికారులు కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా 6,400 విగ్రహాలు ఇక్కడ దాదాపు 22 చోట్ల నిమజ్జనం కావడానికి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఓపికతోటి భక్తి శ్రద్ధలతోటి ఇతర భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా భక్తులు వినాయకులు నిమజ్జనం చేసుకోవాలని చెప్పేసి అధికారులు చూస్తున్నారు. మొత్తానికి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి మరికొద్దిసేపట్లో పెద్ద విగ్రహాలు కూడా వచ్చి ఉంటారు. కొద్దిసేపటి క్రితం అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దాదాపు విగ్రహాలను వేస్తూ తన ఇంట్లో ఏర్పడుతున్న విగ్రహాలను నిమజ్జనం చేస్తూ కూడా అందరూ ప్రారంభించారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా దాదాపు 10,000 పైగా కూడా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగే విషయం.